అర్జునుని భార్య పేరు సుభద్ర. సుభద్ర. సుభద్ర కృష్ణునికి ఏమవుతుంది? చెల్లెలు. ఇప్పుడు ఈ అర్జునుని కొడుకు పేరేంటిది? అభిమన్యుడు. అభిమన్యుని ఎందుకు చంపుతారు యుద్ధంలో? అభిమన్యు కొడుకు పరిస్థితి మారాలి. అభిమన్యుని యుద్ధంలో చంపేస్తారా? అభిమన్యుని యుద్ధంలో అభిమన్యుడు రాజు చక్రవర్తి దొంగ దెబ్బడు చంపేది. ఎవరు చంపుతారు? కర్ణుడేనా చంపింది? భీష్ముడా? అభిమన్యుడు గెలవలే. మొత్తం అందరూ ఓడిపోయారు. అందరు వచ్చాడు. లాస్ట్ వరకు కర్ణుడు సాడికలు ఉండి దొంగతనం కొట్టి నాలుగే కొట్టాడు. అందరూ కొడు చంపారు. ఇప్పుడు అభిమన్యుడు కృష్ణుడిని చంపడానికి ఊడతాడా? అభిమన్యుడు కృష్ణుడిని చంపదామని ఊడతాడా? మనవడు. కృష్ణునికి మనవడు. కృష్ణునికి మనవడా అల్లుడా? చెల్లె కొడుకు అంటే ఏమవుతాడే? అల్లుడు కాదే. అభిమన్యుడు సుభద్ర కొడుకు. సుభద్ర కొడుకు అంటే కృష్ణునికి ఏమవుతాడు? సుభద్ర కొడుకు అభిమన్యుడు. కృష్ణునికి ఏమవుతాడు అభిమన్యుడు? మనవడవుతాడు. ఎట్లా? చెల్లెలు కొడుకు. చెల్లె కొడుకు మనవడవుతాడా? చెల్లెలు కొడుకు. చెల్లె కొడుకు అల్లుడవుతాడు కాదే. చెల్లెలు కొడుకు అల్లుడు కాదా కృష్ణుడు? మరి మనవడు అంటూ ఇప్పుడు అభిమన్యుడు అభిమన్యుడు సుభద్ర కడుపులు ఉన్నప్పుడు కృష్ణుడు సుభద్రకి ఏం చెప్తాడు? కృష్ణుడు వృత్తిని అంత మేనత్తలు బలరాముడు రేవతి అంత మేనత్తలు అంత మేనత్తలు. మరి ఘటోత్కచుడు ఎవరు? ఘటోత్కచుడు ఎవరు? కొడుకు భీముని కొడుకు. ఆయన కూడా చంపేస్తారు కదా. వాడు ఘటోత్కచుడు గెలిచిన లేడు. ఎవరు చంపుతారు ఘటోత్కచుడు? ఇంద్రుడు ఇచ్చిన బాణం కొడితే కర్ణుడు కొడతాడు కదా. ఆ శక్తి బాణం కొడుతుంది చచ్చాడు. లేకపోతే అర్జున కపాయం